పరీక్షించుకున్నాం. నిజంగా మరి దేవుడు నీకు తోడుగా ఉంటే నిన్ను బట్టి మరి నీ ప్రాంతం అంతా కూడా ఆశీర్వదింపబడుతుంది, నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది, నీ పరిసరాలు ఆశీర్వదింపబడతాయి. నిజంగా యోసేపుని బట్టి పోతిఫరు తన కలిగిన సమస్తం ఏ విధంగా ఆశీర్వదింపబడిందో నిజంగా నిన్ను బట్టి నీకు కలిగిన మరి నీతో ఉన్న వారు కూడా ఆశీర్వదింపబడతారు. ఒక్కసారిగా మనల్ని మనం పరీక్షించుకుందాం. ఎంత గొప్ప వాక్యంలో దేవుడు ఇచ్చాడు. నిజంగా మరి వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి దేవుని స్తుతిస్తాం. ఎంతమంది మరి నిజంగా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వ్యక్తులను మనం చూసాము. నిజంగా యోసేపును చూసాం, అబ్రహామును చూసాము. నిజంగా ఏ విధంగా వారు ఆశీర్వదింపబడ్డారు. మరి యోనాను చూసుకున్నాము. అదేవిధంగా మరి నిజంగా ఒక్కసారిగా మనల్ని మనం పరీక్షించుకుందాం. ఒకవేళ నిన్ను బట్టి నీ కుటుంబం ఆశీర్వదింపబడకుండా ఉంటుందేమో, నిన్ను బట్టి మరి నీ పరిసరాలు ఆశీర్వదింపబడకుండా ఉంటుందేమో, ఒక్కసారిగా పరీక్షించుకుందాం. ఒకవేళ అటువంటి లోటుపాట్లు ఏవైనా ఉన్నట్లయితే దేవా ఈ సమయము నాయన దేవా నేను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉందునుగా అని ఒక్కసారిగా మరి హృదయపూర్వకంగా దేవుడిని అడుగుదామండి. నిజంగా దేవుడు నీ నోటనే మరి ఆశీర్వాదం ఉంచాడు. నీ నోటనే మరి జీవం మరణములు నాలుక వశంలో ఉంచినాయి. కాబట్టి నీ నాలుగుతో నువ్వు ఇదే కాలము మధ్యాహ్న కాలం ఒప్పుకో. దేవా నన్ను బట్టి నా కుటుంబం ఆశీర్వదింపబడును గాక, నన్ను బట్టి నా పరిసరాలు ఆశీర్వదింపబడును గాక అని ఒక్కసారిగా మనము పరీక్షించుకుందామండి. ఎందుకు అని అంటే దేవుడు జీవం కలిగిన దేవుని మనం కలిగి ఉన్నాం. ఆ దేవుడు మనతో ఉన్నప్పుడు నిజంగా దేవుడు ఏ విధంగా ఆశీర్వాదములకు కర్తగా ఉంటున్నాడో, దేవుని కుమార్తెగా కుమారుడుగా ఉంటున్న నీవు కూడా ఆశీర్వాదములకు కారకులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తామండి. ఎవరు కూడా మౌనంగా ఉండకుండా దేవా నాయన మీకే స్తోత్రాలను దేవుని మహిమపరుస్తాం. నిజంగా నిన్ను బట్టి నీ కుటుంబం ఆశీర్వదింపబడును గాక, నిన్ను బట్టి నీ సంఘం ఆశీర్వదింపబడును గాక, నిన్ను బట్టి నీ కుటుంబం నీ బంధువులు ఆశీర్వదింపబడుదురు గాక. తండ్రి మీకే స్తోత్రాలను దేవుని మహిమపరుస్తాం. అందరూ కూడా హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేసుకున్నారు. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, మనం వందనాలు చెల్లించాలి. ఒక్కసారిగా నిజంగా మనల్ని మనం పరీక్షించుకోవడానికి తన దాసు నిలబెట్టుకునే దేవుడు మనతో మాట్లాడిన మాటను బట్టి నిజంగా నువ్వు ఆశీర్వాదములకు వారసులు అవుటకు దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. కాబట్టి మరి మనం ఆశీర్వాదకరంగా నీ కుటుంబానికి నువ్వు ఉండాలి, నీ సంఘానికి నువ్వు ఉండాలి, నీ పొరుగు వారికి నువ్వు ఉండాలి. మరి ఆ విధంగా నువ్వు ఉండాలని దేవుడు ఆశపడుతూ ఈరోజు తన దాసు నిలబెట్టుకొని మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి దేవుని స్తుతిస్తాం. ఇది మొదలుకొని నిత్యము మరి ఆయన రాకడ వరకు మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉందుముగా. అందరం కూడా దేవుని స్తుతిస్తాం. పరిశుద్ధుడా మహోన్నతుడా మహిమగల మా దేవా మీకే స్తోత్రాలు. ఏ పక్షివారము నాయన మీ ఘనమైన శ్రేష్టమైన అమూల్యమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. వాక్యం ద్వారా రాజా మీరు మాతో మాట్లాడిన నేను ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. ఎక్కడనైనా మేము ఒకవేళ మర్చిపోయిన స్థితిలో ఉన్నామేమో, తప్పిపోయిన స్థితిలో ఉన్నామేమో ఒకసారి పరీక్షించుకునే భాగ్యాన్ని ఇచ్చారు. మీకు వందనాలు ప్రభా. అవును ఆయన నిన్ను బట్టి ఏ
నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది, నిన్ను బట్టి నీ సంఘం ఆశీర్వదింపబడుతుంది, నిన్ను బట్టి నీ పొరుగు వారు ఆశీర్వదింపబడతారు అన్నట్టుగా దేవా మరి పరిశుద్ధ గ్రంథంలోని ప్రభు అనేక నాయన భక్తులను మీరు మాకు బయలుపరిచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, చూపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెప్తున్నాను. అవునాయన గొప్ప దేవుడు అవుతండి, పరిశుద్ధుడు నాయన. అవునాయన నాయన ప్రియుడు నీ ఆత్మ వర్ధించిన ప్రకారం నీవు అన్ని విషయంలో వర్ధిల్చు సౌఖ్యంగా ఉండమని సెలవిచ్చిన దేవుడు. అవునాయన మేము ఆత్మీయంగా వర్ధిల్లినప్పుడు దేవా మేము మరి అన్ని విషయాలు కూడా మేము వర్ధిల్లగలుగుతాము నాయన. మీకే స్తోత్రాలు ప్రభా. ఎక్కడైనా ఆత్మీయ స్థితిలో బలహీనంగా ఉన్నట్లయితే నాయన నా తండ్రి ఇదే కాలం నాయన బలహీనత నుండి దేవా అందరికీ విడుదల కలుగునుగాక తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ కృపలో ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు. అవునైనా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీని చేయడం సెలవిచ్చిన దేవుడు. అవునైనా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ నాయన మీ పునరుద్ధాన బలమును మీ శక్తిని జ్ఞాపకం చేసుకుంటూ నాయన బలలో చేవేసిన ప్రతి ఒక్కరిని కూడా నాయన మీరు బలపరచండి. అవునైనా బలలో చేవేసిన ప్రతి ఒక్కరు కూడా వారిని బట్టి వారి కుటుంబం ఆశీర్వదింపబడును గాక, వారిని బట్టి వారి సంఘం ఆశీర్వదింపబడును గాక దేవా, వారిని బట్టి నాయన వారి పొరుగు వారు ఆశీర్వదింపబడుదురు గాక తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఆరాధన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య నామమున సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.